నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, జై హనుమాన్ ప్రారంభోత్సవం కూడా ఒక చిన్న వివాదానికి అయితే కారణం తీసింది. అంటే వాళ్ళు అంజనాద్రి మీద మేము ప్రారంభం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు, కానీ దాన్ని టీటీడీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటి వివాదం ఏంటి మేడం? ఆల్రెడీ హనుమాన్ పెద్ద సక్సెస్, తేజ సజ్జా హీరోగా వచ్చింది, ప్రశాంత్ వర్మ డైరెక్టర్ దానికి. అయితే ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ జై హనుమాన్ రెండోది అనమాట ఇది సిరీస్ లో. సో దీనికి టీ సిరీస్ అధినేత భరత్ భూషణ్ ఆయన క్లాప్ కొట్టారు. అనిల్ థడాని ఫస్ట్ షాట్ కి ఆయన కెమెరా స్విచ్ ఆన్ చేశారట. తేజ సజ్జా గౌరవ దర్శకత్వం వహించారట. అయితే దీనికి నవీన్ ఎర్నేనీను వై రవిశంకర్ ఇద్దరు కథ అందించారు. తర్వాత జాతీయ అవార్డు గ్రహీత కాంతారా అతను రిషబ్ శెట్టి ఇందులో హనుమాన్ గా చేస్తున్నారు. తర్వాత ఎంఎం కీరవాణి వారు సంగీతం అందిస్తున్నారు. అయితే మీరు అన్నట్టుగా ఏంటి ఈ సినిమా మీద వివాదం అంటే, ఇటీవల కాలంలో మనం చూసుకుంటే సినిమా హైప్ కోసం వివాదం అనేది మొదలవుతుంది. కానీ అది సినిమా రెడీ అయిపోయాక గ్లిమ్స్ దగ్గర లేకపోతే దాన్ని రిలీజ్ చేసినప్పుడు లేకపోతే ఎప్పుడో మొత్తానికి గొడవలకైతే దారితీస్తుంది. అంటే ఒక హైప్ క్రియేషన్ కోసం చేస్తున్నారు, లేదు ఇంకా రకరకాలుగా. అయితే ఇక్కడ ఈ విషయం ఏమైందంటే, ఇంకా ఫస్ట్ క్లాప్ లోనే మేము కర్ణాటకలోని హంపి దగ్గర ఉన్న అంజనాద్రి మీద అంటే హనుమంతుడు పుట్టిన ప్రదేశంలో మేము ఫస్ట్ క్లాప్ కొట్టాము అని అన్నారు. దర్శకత్వం అక్కడ మొదలు పెట్టాము. దీన్ని టీటీడీ వేద పండితులు ఒప్పుకోలే. అసలు అక్కడ ఎలా చేస్తారు మీరు? అది అంజనాద్రి అనేది ఇక్కడ అంజనాద్రిలో కదా హనుమంతుడు పుట్టారు. ఇది వివాదం ఆల్రెడీ చాలా జరిగింది అంతకుముందు, వాటికి ఒక గొడవకి తెరపడిపోయింది. మరి ఏంటిది కొత్తగా? అయితే మీరు కనుక వెళ్ళి చూస్తే కనుక అయితే హంపి దగ్గర మీకు అంజనాద్రి ఉంటుంది, అక్కడ కిష్కింద అంటారు, మొత్తం రాముడు తిరిగిన ప్రదేశం, హనుమంతుడు నడియాడింది, అవంతా మీకు అక్కడ గుర్తులన్నీ ఉంటాయి. అయితే మనం ఏమనుకోవాలంటే ఇక్కడ అంజనాద్రిలో పుట్టాక తిరుమల తిరుపతిలో అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, మనకు తెలియదు. అంటే మనం చెప్పలేం, ఇది హిస్టారికల్ విషయాలని మనం వాటికి వాళ్లే చెప్పాలి. ఆర్కియలాజికల్ వాళ్ళు, హిస్టారికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి. కాకపోతే ఏంటంటే టీటీడీ ఆల్రెడీ నిర్ణయం చేసింది కాబట్టి వాళ్ళు ఆ మాట అనకుండా, లేదు ఇది ఫిక్షన్ కాబట్టి మేము ఇక్కడ హంపి దగ్గర అంజనాద్రియే హనుమంతుడు పుట్టాడని చెప్పాము అని చెప్పినా కూడా, క్లారిటీ ఇచ్చినా కూడా గొడవ ఉండదు. అంటే రేపొద్దున సినిమా మీరు దీని మీదే తీస్తారు కదా, తీసినప్పుడు మరి అది తేడా వస్తుంది కదా. అసలు ఇక్కడ పుట్టారు అంటే మీరు అక్కడ పుట్టారని చెప్తే ఎట్లాగా. తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, హంపి దగ్గర ఆనెగొంది అని ఉంది. ఆనెగొంది అనేది మీరు వినుంటారు. ఆనెగొంది దగ్గర ప్రత్యేకత ఏంటంటే 1336వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం హరిహర రాయలు బుక్కరాయలు అక్కడ స్థాపించారు మొట్టమొదటి హిందూ సామ్రాజ్యాన్ని. అంటే అంతకు ముందు మనకు తెలుసు ఎన్ని యుద్ధాలు జరిగి అవన్నీ జరిగి ఈ హరిహర రాయలు బుక్కరాయలు కూడా ముస్లిమ్స్ గా మారిస్తే వాళ్ళు ముస్లిం మతాన్ని స్వీకరించి మళ్ళా హిందూ మతంలోకి వచ్చి వాళ్ళు అక్కడ స్థాపించారు అనమాట. అది ఆనెగొంది ప్రత్యేకత. ఆనెగొంది అంటే ఏనుగుల్ని కట్టేసే స్థలం, దాని పేరు అది. సో ఇప్పటికీ అక్కడ ఉంటుంది మీకు. అక్కడ మీకు అయితే ఆ పక్కనే ఉంటుంది అది అంజనాద్రి. సో దాన్ని వాళ్ళు ఆ రకంగా చిత్రీకరిస్తున్నారు. దీని మీద కొంచెం కాంట్రవర్సీ మొదలవుతోంది. అయితే సినిమా హిట్ అవడం హిట్ కాకపోవడం అనేది ఇట్లాంటి కాంట్రవర్సీల మీద ఆధారపడి ఉండదు. హనుమాన్ అనేది తేజ సజ్జాకు ఒక మంచి హైప్ ఇచ్చింది, పెద్ద హిట్ అయింది, అది 100 కోట్ల సినిమా క్లబ్ లో చేరింది. ఆ అబ్బాయి యాక్షన్ బాగుంది, సినిమా అందరికీ నచ్చింది. అయితే మళ్ళా ఇప్పుడు ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎందుకు? మేము హంపి పక్కన అంజనాద్రిలో చేస్తామంటే సరిపోయి ఉండేది. ఇక్కడే హనుమంతుడు పుట్టాడు, హనుమంతుడు పుట్టిన ప్రదేశంలో అంటాం అనేది వాళ్ళ ఒక వివాదానికి తెరలేపింది. కాబట్టి దీని మీద ప్రశాంత్ వర్మే సమాధానం చెప్పాలని మనం ఆశిద్దాం, ఆయనే చెప్పాలి. ముందు ఇంకేదేమన్నా వ్యవస్థితంగా మారుతుందా మేడం? ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇస్తే క్లియర్ అయిపోతుంది. క్లారిటీ ఇస్తే సెట్ అయిపోతుందండి. ఏముంది ఇందులో? మేము ఇక్కడ అంజనాద్రిలో తీసామంటే అంతే, ఇక్కడ పుట్టిన ప్రదేశం అనకుండా హనుమంతుడు నడియాడిన ప్రదేశం అనొచ్చు. అంటే ఆ చిన్న మాట తేడాతోటి సరిపోతుంది. అదే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.